మాస్టారు వచ్చేటప్పుడు పెరుగు తీసుకురా. ఇంట్లున్నది 3 రోజులది, పుల్లగా అయింది. అవునా? మరి అదేం చెప్తానే? అదేం చేస్తా, బయట పడేస్తా. మా అమ్మ చెప్తుండేనే అది పారేయదు, ఏదో ఒకటి చేయాలని చెప్తుండే. మజ్జిగ చారు చేయి, తినడానికి మంచిగా రుచి ఉంటుంది. గుడ్ ఐడియా. ఇప్పుడు ఎట్లా బయటికే పోతున్నావు కదా, నేను కొన్ని సామాన్లు చెప్తా, రాసుకో. నువ్వు ముందు బయట దిగు, బయట దిగు. ఆ బుక్ పెన్నుది. చెప్పే, రాసుకుంటా. కొత్తిమీర, కరివేపాకు, అల్లం, కొబ్బరికాయ, జీలకర్ర. సరే నేను వస్తానే. మరి ఇంకున్నాయి, కూసో. ఇంకేమున్నాయి? ఒక బూడిది గుమ్మడికాయదే. బూడిద గుమ్మడికాయనా? అదెందుకే? పెరుగు చార్లకు బెండకాయలు ఎత్తారేంది? తెచ్చేదేదో పెద్దదే, కోసి పెట్టింది, కుళ్ళిపోయింది కాకుండా మంచి జ్యూస్ తీసుకురా. తెస్తలే, మరి పోయేస్తాను. నీకు అన్నిటికీ తొందర, కూసో. అయ్యో, గుమ్మడికాయ ఒక్కటి తీసుకురావద్దట, మా అమ్మమ్మ చెప్పింది. 2 తీసుకురా, అవి కూడా పెద్దయి. ఎట్లా గుమ్మడికాయలు తీసుకొస్తాన్నావు కదా, వచ్చేటప్పుడు 1 కేజీ బాదం పప్పు, 1 కేజీ జీడిపప్పు, అట్లనే 1 కిలో నెయ్యి, కిలో చక్కెర, కిలో శనగపప్పు, అట్లనే యాలకులు కూడా తీసుకోనరా. ఇవన్నీ మజ్జిగ చారు లేతానే? మజ్జిగ చారు వేయడానికి కాదు మాస్టరు, హల్వా చేయడానికి. ఏం ఉత్సాహం అండి, పరిమాణాలు ఉత్సాహం. సామాన్లు చెప్తా అంటే అట్లా నడుచుకుంటా వస్తున్నావు. ఇంకా తీసుకొచ్చేటివి ఉన్నాయి, 4-5 నిమ్మకాయలు, నల్ల మిరియాలు, ఇంకో తీసుకురా, గుమగుమ వాసన వస్తుంది. ఎవరైనా హల్వాలా ఇంగు వేస్తారే? గుమ్మడికాయ హల్వాలకు కాదు. గుమ్మడికాయ హల్వాలు ఎవరైనా ఇంగు వేసుకుంటారా? ఎట్లా నువ్వు గుమ్మడికాయలు తీసుకొస్తున్నావు కదా, వడియాలు పెడదామని. వడియాలు పెట్టకపోతే నువ్వు ఫీల్ అవుతావు కదా మాస్టరు. అయ్యో మాస్టరు, ఒకటి మర్చిపోయినా, ఒకటి రాసుకో. మళ్ళీ మర్చిపోయినవే? ఎట్లా మజ్జిగ చారు చేస్తాను కదా, అల్లకు మిరపకాయ బజ్జీలు చేసుకుంటే మంచిగా ఉంటుంది. 1 కిలో మిరపకాయలు, 4 నూనె ప్యాకెట్లు, 1 కిలో శనగపిండి. నీ సామాన్యాసం గాను గ్లాసుడు మజ్జిగ చారు కొరకు 2000 ఖర్చు పెట్టన్నా? జరుగు. మాస్టారు, మీ అమ్మ ఏదో చెప్పిందంటవి. బుద్ధి తక్కువే చెప్పిండే. ఆ పుల్లటి పెరుగు నేను తీసుకొని బయట వారెత్తా. అశోక్ మహేందర్, అలా మంచిదేనా? ఎప్పుడు వచ్చినావు? లోపల కూర్చుందా? ఎందుకు అశోక్, ఇక్కడ కూర్చున్నాం. భాగ్య, 2 కుర్చీలే. మహేందర్, చాయ్ తాగుదాం. భాగ్య, 2 చాయ్ పెట్టే. వద్దు అశోక్, చాయ్ వద్దు, ఏమొద్దు. నీతో చిన్న పని వాడే వచ్చిందా నీ దగ్గరికి? ఏం పని మహేందర్, చెప్పు. ఏమనుకోకు, ఇట్లా అడుగుతున్నాను. నాకు అవసరం పడి 5 లక్షలు కావాలి నీ దగ్గర నుంచి. మహేందర్, నువ్వు అడుగుడైంది, నేను ఇయ్యకపోవడైంది. రేపు వచ్చి తీసుకుపో. సరే, మంచిది, నేను వెళ్ళొస్తాను. నువ్వు చేసే సహాయానికి నేను చేసే సహాయం చాలా చిన్నది. నువ్వు దండం పెట్టకు ఇంకోసారి. మాస్టారు, నువ్వు అడిగిన వాళ్ళకి అడిగినంత పైసలు ఇచ్చుకుంటా పోతే మనం రేపు రోడ్డు మీద కూర్చొని బిచ్చ పట్టుకోవాలి. అరే మహేంద్ర ఉన్న మనకు దూరపోడా? ఎంత కష్టం వచ్చిందో చూసినావు కదా. మనం ఆదుకోపోతే ఎవరు ఆదుకుంటారు చెప్పు. భాగ్య,
నువ్వు పైసల గురించి రందిపేటకు బెంగి పెట్టుకోకు. పైసలు లేకపోతే ఏం చెప్తావు? ఆయన ఇచ్చినా ఇయ్యకున్నా పర్వాలేదు, నేను ఇచ్చేది అప్పు కాదు, సహాయం మాత్రమే. అర్థమైందా నీకు భాగ్య? ఏమనుకుంటున్నాను? మహేందర్, మహేందర్, అయితే మహేందర్, ఇప్పుడు నీకు 5 లక్షలు సరిపోతాయా ఇంకేమైనా ఎక్కువగా ఉన్నా? 5 లక్షల కంటే ఒక్క రూపాయి కూడా అవసరం లేదు. దీన్ని పొద్దున్నే రమ్మని చెప్పినా ఇంకా అత్తలేదు. నా ప్లాన్ అంతా చెడిపోతుందో ఏందో. పైసలు తీసుకుపోయి ఆయనకి ఇస్తే నోట్ల మన్ను పడుతుంది. ఈ పోరిని పొద్దున్నే రమ్మని చెప్పిన. నా బిడ్డకైతే ఇంత తెలివిలేదు, ఇంకా రాకపాయే. భాగ్య, ఏం చూస్తున్నావే? ఏం లేదు, కూరగాయలోడు టమాటాలను కేకెత్తే కొందామని చూస్తాన్నా. తీసుకోవే. మహేందర్, డబ్బులు రెడీ, తీసుకో వచ్చి. బాబు, మీ అల్లుడు నన్ను కొట్టిండే. ఏమైంది? ఏం జరిగింది? నన్ను ఎట్లా చదువుతా అట్లా కొడుతుంటాడు ఇంట్లో వన్ను ఏమైందో చెప్పు. అసలు ఏమైందో చెప్పు. ఏమైంది చెప్పు బిడ్డ, ఎందుకు ఎడుతున్నావు? అమ్మ, మీ అల్లుడు నన్ను రాత్రి బగ్గ కొట్టిండే. ఆయనకు 10 లక్షలు కావాలట, లేకపోతే నాకు విడాకులు ఇస్తా అంటుండు. నాకు ఎట్లనే వేసి 10 లక్షలు ఇప్పుడు ఇయ్యండ్రీ. 10 లక్షల గణపతి దగ్గరనే బిడ్డ. 50,000 లక్ష అంటే ఇవ్వచ్చు, కానీ 10 లక్షలు అంటే ఎక్కడి నుంచి తేవాలి? అశోక్, ఏమైంది? బిడ్డ ఎందుకు ఏడుస్తుంది? ఏం లేదు మహేందర్. భాగ్య, ఆ డబ్బులు తీసుకొచ్చి మహేందర్కి ఇచ్చేది. బిడ్డ కాపురం కంటే దానిలో మాట్లాడ ఎక్కువైందా నీకు? పైసలు తెచ్చి ఇవ్వమంటాను. ఏం మాట్లాడుతున్నావే? నా ఇంటి మీద వాడి ఎప్పుడు నా మొగని పైసలు అడుగుతా ఉంటావు. నా బిడ్డ అడుగుతానేమో లేవంటాడు, నువ్వు అడగగానే తెచ్చిస్తాడు. నా మొగనికి ఏ మందు పెట్టినావు? నీ మాయలా పడ్డాడు. మహేందర్, డబ్బులు తీసుకో. వద్దులే అశోక్, నేను వేరే కాడ అరేంజ్ చేసుకుంటా. లేదు, తమాషా చేయకు. తీసుకో, ఇస్తాను చెప్పిన పో, తీసుకొని పో. బాపు, నీకు నాకంటే ఆ పరాయుడే ఎక్కువ కదా? అవును, మహేందరే ఎక్కువ. నీకు ఈ మాట్లాడడానికి సిగ్గు అనిపించలేదా? వాడు ఏమనుకో పైసలు ఇచ్చి పంపించినావు, బిడ్డ అడుగుతున్నావా లేవంటున్నావు. అవునే బాపు, నాకంటేనేమో 1,50,000 ఇస్తాను అల్లుడు కొట్టిందంటే. వానేవనుకో లక్షలు ఇవ్వబడుతుంది. గవ్వన్నీ నాకు తెలియదు. నాకు ఇప్పటికిప్పుడు 10 లక్షలు కావాలి. నువ్వేం చేసుకుంటావు చేసుకో. బిడ్డ, ఇది భూమి పట్ట, అల్లుని అమ్ముకోమని చెప్పు. ఏమే భాగ్య, ఇన్నేళ్ళ సంసారంలో నువ్వు నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా? ఇంతదాకా వచ్చింది కాబట్టి అసలు విషయం చెప్తే నేను మన బిడ్డ నీకు పుట్టిన బిడ్డ కాదు. నీకు పిల్లలు పుట్టాలని ఎక్కని మెట్టు లేదు, మొక్కని దేవుడు లేడు. ఎన్ని హాస్పిటల్ తిరిగినవి మనం. నీకు కలగ సంతానం కలిగితే ఆ బిడ్డ పురుట్లోనే చనిపోయింది కానీ ఆ విషయం నీకు తెలిస్తే
ఏమైపోతావు అని అదే హాస్పిటల్లో మహేందర్ భార్యకు కవల పిల్లలు జన్మిస్తే ఒక బిడ్డను మనకిచ్చి నిన్ను అమ్మా అని పిలిచే భాగ్యాన్ని కల్పించాడు భాగ్య. అలాంటి వ్యక్తికి నేను చేసే సహాయం చాలా చిన్నది. నీకు ఎప్పటికీ నేను ఈ విషయం చెప్పొద్దనుకున్నా, కానీ చెప్పాల్సి వచ్చింది. ఈ విషయం తెలియద్దని చెప్పేసి నా దగ్గర మాట తీసుకున్నాడు. ఏమండి, నేను మహేందర్ అన్నను అనరాని మాటలన్నా. ఒక్కసారి మహేందర్ అన్న దగ్గరికి తీసుకోండి, క్షమించమని అడుగుతా. ప్లీజ్ అండి, పోదామండి. వద్దు భాగ్య, ఈ విషయం మీకు తెలిస్తే తను చాలా బాధపడతాడు. తను మన ఇంటికి వచ్చినప్పుడు నువ్వు మంచిగా పలకరిస్తే సరిపోతుంది. అంటే బాపు ఇప్పుడు నేను నీ బిడ్డని కాదా? తినవా, నువ్వు మా కడుపులో పుట్టకపోయినా మా కంట్లో కనుపాపలా మేము పెంచుకున్నాం. నువ్వు ఎన్నటికీ మా బిడ్డవే. నేను చాలా పెద్ద తప్పు చేసిన. అంకుల్ని చాలా అనరాని మాటలు అన్నా. నన్ను క్షమించు నాన్న. నేను ఎంత అదృష్టమంత్రాల్ని మీ ప్రేమకు నోసుకున్నా. దేవుని లెక్కల్లో లేరు నాన్న, నీ రూపంలోనే ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈగల్ క్రియేషన్స్. మా ఈ లఘు చిత్రాన్ని అందరూ చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట మాత్రం ఖచ్చితంగా కొట్టాలా. నేను మీ యూట్యూబ్ యాక్టర్ సిరి. నా మొగడికి ఏం మంది పెట్టినావు? నీ మాయలో పడ్డాడు. మహేందర్ డబ్బులు తీసుకో. వద్దులే అశోక్, నేను వేరే కాడ అరేంజ్ చేసుకుంటా. తీసుకో, వెళ్ళిపో. నేను వేరే కాడ సర్దుబాటు చేసుకుంటా. పోతలేవు కదా. నువ్వు గటకైనా దొరుకుతాయి. పోదు మరి. ఓకే, యాక్షన్. అబ్బో నా బంగారు కొండ. తీసుకో. ఇట్లా ఇట్లా అంటారు కదా. ఇట్లా అన్నా. యాక్షన్. అబ్బో నా బంగారు కొండ. మళ్ళీ అబ్బో సారీ. ఇలా నీకో అబ్బో నా బంగారు కొండ. ఓకే, యాక్షన్. అబ్బో నా బంగారు కొండ. నువ్వు ఇక్కడనే ఉండే, ఒక 5 నిమిషాలు ఆగిరా. రోలింగ్. యాక్షన్. సేమ్ డైలాగ్ చెప్పి వెళ్ళిపోవాలి. యాక్షన్. అబ్బో నా బంగారు కొండ. ఒక 5 నిమిషాలు ఆగిరా బిడ్డ, నేను పోయినాక. సరేనా? కనుబొమ్మ లేపినాడు చూడు. రోలింగ్. యాక్షన్. బాపు, ఏమైంది బిడ్డ? ఏమైందిరా? ఏమైందిరా? మీ అల్లు నన్ను కొట్టిండే. నేను మీ అల్లు దగ్గరికి పోనీగా, నేను ఇక్కడనే ఉంటా. ఏమైందిరా నీకు? నన్ను బగ్గ కొట్టిండే బాబు, ఇక నేను పోను. నాకు మీ అల్లుడా దేవత, నేను ఇక్కడనే ఉంటా అని ఇంట్లో పండుగ. నన్ను ఎట్లా దొరికితే అట్లా కొడుతాండే. అమ్మా, ఒకసారి యాక్షన్. అడిగి పోను అని. యాక్షన్. అడిగి పోనీగా నేను. మంచిగా మంచిగా నువ్వు కనబడుతుంది. నేను కనిపిస్తున్నా. కనబడుతుంది. సార్ దగ్గర పండు. సార్ దగ్గర పండు. ఈమె దగ్గర పండు. ఓకే ఓకే. యాక్షన్. బాబు, ఇక నేను పోనే. అసలు నీకు ఏమైంది చెప్పలేక చెప్పు. కింది దిగో. బాగా హైట్ అవుతాను. అందుకే అన్నా. కొద్దిగా కిందికి దిగాలి మొత్తం. మీరు ఇటు జరుగురు మేడం. అవునా ఉండని. మీరు కొద్దిగా మేడకి దగ్గరికి జరుగు. నువ్వు మీరికి ఎక్కువ. యాక్షన్ చెప్తా కదా, అప్పుడు దిగి ఏమైంది అసలు ఏమైంది చెప్పు. ఏడవకు, ఇట్లా అడుగు. యాక్షన్.
ఏమైంది బిడ్డ ఎందుకు ఏడుతున్నావు చెప్పు మళ్ళీ ఎందుకు ఏడుతున్నావు చెప్పు ఎందుకు వెళ్తున్నా చెప్పు ఎన్నిసార్లు వచ్చింది ఏమైందో చెప్పు, ఏమైంది ఎందుకు చెప్పే వెళ్తున్నావు? అదే అన్న రెండు ఎందుకు వెళ్తున్నావు చెప్పు. సరే సరే ఓకే మళ్ళీ ఒకసారి మంచి ఇద్దాం సరే యాక్షన్ అశోక్ బాగా మోడకండి కెమెరా అక్కడ ఆగు. ఆగు, అదే స్టాప్ నువ్వు నిలబడ్డాకనే స్టాప్ ఓకే ఓకే యాక్షన్ అశోక్ ఏమైంది బిడ్డ ఎందుకు ఏడుస్తుంది కొంచెం వెనక అంకుల్ ఎక్కడ ఆగు. మెల్లగా ఇంకా చూసుకో, ఇంకా కింద చూసుకో ఇక్కడికేనా కింద చూసుకో అదే అదే స్టాప్ నువ్వు ఉన్నకానే స్టాప్ ఓకే ఓకే కింద చూసుకో ఒక్కటే నువ్వు ఉన్నకానే స్టాప్ కాబట్టి నువ్వు ఇంకెన్ని వెనకకెళ్ళి రావాలి ఓకే ఇంకా